హలో అప్కమింగ్ టీచర్స్, హవ్ ఆర్ యూ ఆల్? మనం డిఎస్సిలో ఇంగ్లీష్ పార్ట్ ఉంటుంది కదా, దానిలో ప్రీవియస్ ఇయర్ మనకి రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ ఇన్ ది సేమ్ ప్యాటర్న్ నేను ఒక 20 క్వశ్చన్స్ అనేది తీసుకొచ్చాను. ఇన్ కేస్ ఈ వీడియో ఎక్కువ రీచ్ అయితే నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ రిమైనింగ్ ఇంగ్లీష్కి సంబంధించిన మీ సబ్జెక్ట్కి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ అన్నీ తీసుకొని వస్తాను. ఫస్ట్ అయితే మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇవి ఓన్గా ప్రిపేర్ చేసింది ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకుని, అండ్ కొన్ని అయితే ప్రీవియస్ ఇయర్స్ నుంచి డైరెక్ట్ తీసుకున్నవి. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్ సినోనేమ్ ఫర్ ది వర్డ్ అబాండన్. సినోనేమ్ అంటే పర్యాయ పదం, అంటే సేమ్ మీనింగ్ వచ్చేదన్నమాట. ఓకేనా? సినోనిమ్ మన క్వశ్చన్ ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. సినోనిమ్ ఫర్ అబాండన్. ఆప్షన్ ఏ కీప్, ఆప్షన్ బి లీవ్, ఆప్షన్ సి హోల్డ్, ఆప్షన్ డి సేవ్. ఆన్సర్ ఏంటంటే సేమ్ మీనింగ్ అంటే అబాండన్ అంటే వదిలేయడం. వదిలేయడానికి ఏమంటారు? లీవ్. ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే లీవ్. ఆపోజిట్ వచ్చేసి మనకి కీప్ వస్తుంది అనమాట, ఉంచుకోవడం. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టాను. అబాండన్ మీన్స్ టు లీవ్ సంథింగ్ ఆర్ సమ్వన్ కంప్లీట్లీ. ఎవరినైనా, వస్తువుని కానీ మనిషిని కానీ వదిలేయడం అన్నమాట కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ది పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. ఇక్కడ అండర్లైన్ చేసింది బ్యూటిఫుల్ అనమాట. షీ సాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. ఈ బ్యూటిఫుల్ అనేది మనకి ఏమవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి సాంగ్ అనేది వచ్చేసి మనకి నౌన్ అవుతుంది అనమాట. అర్థమైనా? నౌన్ని ఇంకా మోర్ బ్యూటిఫుల్ అంటే డిస్క్రైబ్ చేసేది ఎలా ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ డిస్క్రైబ్స్ ది నౌన్. ఇక్కడ వచ్చేసి నౌన్ అనేది సాంగ్ అనమాట. సో ఇక్కడ అడ్జెక్టివ్ వచ్చేసి బ్యూటిఫుల్ అవుతుంది. ఇప్పుడు షీ ఈజ్ మోర్ మనం ఏం చెప్తాం, బ్యూటిఫుల్ గర్ల్. అక్కడ ఏమవుతుంది, అక్కడ కూడా బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. హ్యాండ్సమ్ మ్యాన్, అలా. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ షర్ట్. ఏదైనా మనం ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని కొంచెం అట్రాక్టివ్ వేలో చెప్తూ ఉంటాం కదా, దాన్ని ఎక్కువ డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాటిని మనం అడ్జెక్టివ్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్, హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ ఏ 2010. మనం ఇయర్స్ ముందు సిన్స్ కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు, ఇయర్స్ వచ్చినప్పుడు కొన్ని సిన్స్ ఫర్ అంటే ఫర్ దేనికి యూజ్ చేస్తాం, కొంతకాలం పీరియడ్ ఆఫ్ టైం నుంచి యూజ్ చేస్తాం అన్నమాట. సిన్స్ వచ్చేసి ఇయర్కి ముందు మ్యాక్సిమం యూజ్ చేస్తాం. సిన్స్ ఈజ్ యూజ్డ్ విత్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. అర్థమైందా? స్పెసిఫిక్గా యూజ్ చేస్తాం అన్నమాట. సిన్స్ 2010, సిన్స్ 2012, అలా అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, చూస్ ది కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. ఇది ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ ఉంది కదా, ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్. దీన్ని ప్యాసివ్లోకి అంటే పాస్ట్లోకి చేంజ్ చేయమంటున్నారు అనమాట. అర్థమైందా? దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. సో మనం ప్యాసివ్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏ మూవీ అనేది మనకి ఫస్ట్ వచ్చేస్తుంది, అంటే రివర్స్ అవుతుంది అనమాట. మీరు
గుడ్డి గుర్తుగా పెట్టుకోవాలంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఫ్రంట్ది బ్యాక్కి, బ్యాక్ ఉన్నది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇచ్చేసాను కదా. ఏ మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై దెమ్. ఏ మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై దెమ్. ఇప్పుడు మనం ఇక్కడ చాలా వరకు ఆప్షన్స్ త్రూ ఎలిమినేట్ చేసేయచ్చు. మనకు అసలు ఏం రాదనుకున్నా మనం జస్ట్ ఆప్షన్స్ చదవండి ఒకసారి మనం చూడండి. ఏ మూవీ వాచ్డ్ బై దెమ్. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ కదా, ఆర్ వాచింగ్ అంటే ప్రజెంట్ జరుగుతుంది. కంటిన్యూస్ వచ్చేటప్పుడు మనకి పాస్ట్లో కూడా అట్లనే వస్తుంది అనమాట. బీయింగ్ సంథింగ్ అట్లా బీయింగ్ ఇన్ ఫామ్లోనే వస్తుంది అనమాట. ఇక చూడండి, ఏ మూవీ వాచ్డ్ బై దెమ్. వాళ్ళు మూవీని వాచ్ చేశారు. ఏ మూవీ వాజ్ వాచ్డ్ బై దెమ్. మనం ఇలా సెంటెన్స్ చదివేటప్పుడే మన మైండ్కి స్ట్రైక్ అవుతుంది అనమాట ప్యాసివ్ వాయిస్. లేదు నాకు అసలు ఏం తెలియదు అనుకుంటే కొన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వచ్చేసి ఈజ్ ఆర్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఏ మూవీ అనేది ఫస్ట్కి వెళ్తుంది, నెక్స్ట్ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తుంది. ఇక్కడ చూడండి ఈజ్ వచ్చిందా, ఈజ్ బీయింగ్ ప్లస్ బీయింగ్ అనే వర్డ్ వాడతారు. ఏది ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ టెన్స్లో. సో బై దెమ్, దే అని వస్తే మనం దెమ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వర్డ్, విచ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. షీ ఈజ్ కమింగ్. క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈజీగా చెప్తాను. ఇక్కడ ఈజ్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ నాట్ యూజ్ చేయలేదు కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్లో నాట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏ వెర్బ్ ఉందో దాన్నే యూజ్ చేయాలి. ఈజ్ నాట్, మనం ఓన్గా చెప్పాలంటే ఈజ్ నాట్ షీ అని రాయాలి. అయితే మనం రాసేటప్పుడు ఈజ్ నాట్ షీ అని చదివేది కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఈజ్ నాట్ని ఈజ్ ఇంట్ అంటారు. ఇక్కడ ఈజ్ ఇంట్ షీ. ఇప్పుడు ఇక్కడ డజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డజ్ ఉంది అనుకోండి, డజ్ ఉంటే డజింట్ వస్తుంది. అర్థమైనా. డిడ్ ఉంటే డిడింట్ వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్స్లో ఆపోజిట్ వస్తుంది అనమాట. సరే లేదు, క్వశ్చన్లోనే డిడింట్ ఉంది, ఆన్సర్లో మనకి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, డిడ్ షీ అలా వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్. పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ ఏ నెగిటివ్ ట్యాగ్. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ట్యాగ్ ఇస్తే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, పిక్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్గా స్పెల్ చేసిన వర్డ్ని పిక్ చేయమని అడిగారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కన్ఫ్యూజ్గానే ఉంటాయి మనం చూస్తే, కానీ చదివితే మనకి ఈజీగా స్పెల్లింగ్స్ వచ్చేస్తాయి అనమాట. రిసీవ్కి ఆర్ఈసిఈవి అంటామా, ఇది రాంగ్. ఇది చూడండి, ఇది అస్సలు రాంగ్. ఈ రెండు అసలు ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలి. ఇక్కడ ఏబిలో మనకి కరెక్ట్ ఆన్సర్ ఒకటి అవుతుంది అనమాట. సీవ్. అక్కడ నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే, చాలామందికి ఇంగ్లీష్ అనేది చాలా కొంచెం వీక్గా ఉంటారు. ఓకే, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అయినో, కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంగ్లీష్ అనేది. అందుకని నేను నా వేలో నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెనేషన్ స్క్రాచ్ లెవెల్ నుంచి ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు వీడియో కొంచెం ల్యాగ్ అవుతుంది అనుకుంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసేసుకోండి. ఓకేనా. రిసీవ్. ఇక్కడ చూడండి, రిసీవ్ మనం డైరెక్ట్గా రాసేటప్పుడు ఫస్ట్ సి పక్కన ఐఏ వస్తుంది అనుకుంటాం, కానీ రిసీవ్కి ఆర్ఈసిఈఐవిఈ. రిసీవ్, I before E, expect after C. The correct answer.
Next question. Identify the figure of speech. The classroom was a zoo. The classroom was a zoo. Figure of speech. ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. డైరెక్ట్ కంపారిజన్ వితౌట్ లైక్ ఆర్ యాజ్ ఈజ్ ఏ మెటాఫర్. అంటే డైరెక్ట్గా క్లాస్ రూమ్ అనేది జూగా ఉంది అనేయడం అనేది మెటాఫర్ అని యూజ్ చేస్తారనమాట. క్లాస్ రూమ్ ఈజ్ లైక్ యాజ్ అలా వర్డ్స్ యూజ్ చేయలేదు కాబట్టి మనం మెటాఫర్ అని అంటాం అనమాట దాన్ని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది కరెక్ట్ టెన్స్ బై నెక్స్ట్ ఇయర్. చూస్ ది కరెక్ట్ టెన్స్. ఏ టెన్సో అక్కడ ఫిల్ చేయమంటున్నారు. బై ది నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్ వస్తుందంటేనే విల్లు షల్లు అవి వస్తాయి అన్నమాట. ఓకేనా. షీ డాష్ హర్ డిగ్రీ. ఓకేనా. విల్లు షల్లు వచ్చినాయి అనగానే ఈ ఫ్యూచర్లో విల్లు షల్లు అని మనకి ఐడెంటిఫై అయిపోతుంది కదా. సో బిడి ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేసేస్తే ఈ రెండు ఆప్షన్లు మనకు ఉంటాయి అన్నమాట. బై ది నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్లో కదా. విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ యాంటోనిమ్ ఆఫ్ జనరస్. యాంటోనిమ్, సినోనిమ్ కాదు, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ జనరస్ మీన్స్ మీన్. నెక్స్ట్ క్వశ్చన్. What does LSRW stand for in English language teaching? LSRW అంటే ఏంటి? L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. నెక్స్ట్ వన్. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. He said I am happy. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఎలా అవుతుంది? హీ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ కదా. ఇక్కడ హీ సెడ్ కదా. హీ సెడ్ హీ వాజ్ హ్యాపీ. జస్ట్ సింపుల్గా చేంజ్ చేసేయాలి. అది ఎలా ఉందో అదే ఫామ్ని చేంజ్ చేసేయాలి ప్యాసివ్లోకి. ఇక్కడ ఏమవుతుంది? యామ్ బికమ్స్ వాజ్ అవుతుంది అనమాట. ఇక్కడ యామ్ బికమ్స్ వాజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ది కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ క్రైసిస్. క్రైసిస్కి ప్లూరల్ ఫామ్ అడుగుతున్నారనమాట. క్రైసిస్కి ప్లూరల్ ఫామ్ క్రైసిసే అవుతుంది. చదవడం మనం క్రైసిసే అంటాం. స్పెల్లింగ్ రాసేటప్పుడు CRISES అని రాస్తాం. CRISES. ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కొన్ని ఇలాంటివి వచ్చినప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా మల్టిపుల్. కొంచెం ఇలాంటివి ఎక్కువ ఐడెంటిఫై చేసుకోండి. స్పెల్లింగ్స్. ఓకేనా. ఇందాక రిసీవ్ స్పెల్లింగ్ అలాంటివి. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎ కంజంక్షన్ ఇన్ ఎ సెంటెన్స్? కంజంక్షన్ ఇట్ సెల్ఫ్ మీన్స్ కంజంక్షన్. ఇట్ విల్ జాయిన్స్ అన్నమాట. కనెక్ట్స్. కంజంక్షన్ కనెక్ట్స్. జాయిన్ వర్డ్ ఆర్ క్లాజెస్. అంటే కంజంక్షన్స్ అంటే అండ్, ఈజ్ అలాంటివి అనమాట. అండ్ అలా వాడతాం కదా. ఓకే. నెక్స్ట్ వన్. చూస్ ది కరెక్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఒక 20 ఆర్టికల్స్ ఒకేసారి తీసుకుని వస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. హీ ఈజ్ హానెస్ట్ మ్యాన్. హీ ఈజ్ హానెస్ట్. AEIOU. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది AEIOU. మనం స్పెల్లింగ్కి ముందు హెచ్ ఉంది కదా అని చెప్పి మనం అలా తీసేయకూడదు. మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏమొస్తుంది? వీటిల్లో ఏ లెటర్ అయినా మనకి వినిపించింది అనుకో, AEIOU. వీటిలో ఏ లెటర్ అయినా మనకి వినిపించింది అనుకో, దాని ముందు యాన్ పెట్టాలి.
ఇప్పుడు చదవడం మనకి చిన్నప్పటి నుంచి మన బళ్ళల్లో నేర్పించేది ఏంది, హెచ్ ఉంటే హానెస్ట్, అట్లా చదివిపించారు కదా. కానీ దీని ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ఆనెస్ట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఆనెస్ట్ అంటే ఇక్కడ హెచ్ సైలెంట్ అయిపోతుంది. సో మనకి ఓతోనే వస్తుంది. ఓతో స్టార్ట్ అయినప్పుడు మనం యాన్ పెట్టాలి. నెక్స్ట్ వన్, find the correct preposition. He is good at mathematics. He is good at mathematics. Good at mathematics. Next question, choose the correctly punctuated sentence. అంటే ఇప్పుడు మనం ఇక్కడ హైఫన్ యూజ్ చేస్తున్నాం కదా, అది కరెక్ట్గా ఏ ప్లేస్లో పెట్టాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. వాట్స్ యువర్ నేమ్, ఇక్కడ అసలు పంచువేషనే లేదు, ఇది తీసేయాలి, ఇది తీసేయాలి. ఇంక ఇక్కడ రెండిట్లో పంచువేషన్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఏమన్నారు, వాట్స్ యువర్ నేమ్ అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం. క్వశ్చన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ పక్కా ఉండాలి కదా. ఆన్సర్ ఈస్ బి. చాలా సింపుల్ ఇలాంటివి వస్తే. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్ సినోనేమ్ ఆఫ్ బ్రేవ్. బ్రేవ్ అంటే ఏంటి, ధైర్యం. ధైర్యం అంటే కరేజియస్. నెక్స్ట్ దీని ఆపోజిట్ వర్డ్ చెప్పాలిగా మరి. ధైర్యవంతమైన దానికి పిరికితనం, అంతేనా. నెక్స్ట్ వన్, విచ్ మెథడ్ ఎంఫసైజెస్ లెర్నింగ్ బై డూయింగ్. ఏ మెథడ్ని ఎంఫసైజెస్ లెర్నింగ్ బై డూయింగ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ encourages practical experiences. Choose the correct meaning of the idiom. Idioms మనం చిన్నప్పటి నుంచి చాలా idioms వింటూనే ఉంటాం. ఇంగ్లీష్లో కాకపోయినా తెలుగులో చాలా వింటాం. మన అమ్మంలో నాయనంలో ఉంటే వాళ్ళు ఇంకా రోజు ఏదో ఒక ఈడియమ్స్ అంటే సామెతలు ఉంది. హిట్ ద బుక్స్ అంటే స్టార్ట్ స్టడీయింగ్ సీరియస్లీ. హిట్ ద బుక్స్ అంటే త్రో ద బుక్స్ అస్సలు కాదు. రీడ్ ద బుక్స్ లౌడ్లీ అనేది కాదు. క్లోజ్ ద బుక్స్ అనేది అస్సలు కాదు. స్టార్ట్ స్టడీయింగ్. నెక్స్ట్ వన్, పిక్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. He is too weak to run. ఇక్కడ మనకి టూ అనే వర్డ్స్ అనేది సేమ్ సెంటెన్స్లో రావాలి. సో దట్ అనేది సేమ్, సో దట్ అలా వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి సేమ్ సెంటెన్స్లో అట్లా రిపీట్ అయ్యేవి. సో అలాంటివి చూసుకోవాలి. సో దట్. సో ఇక్కడ టూ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, దీన్ని కరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసింది ఏదో ఆ వర్డ్ చూసుకోవాలి. సో దట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది ఆన్సర్. హీ ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ రన్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. నేను నాకు తెలిసినంతలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను ఎందుకంటే కొంచెం ల్యాగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎవరైనా విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అర్థం చేసుకోలేరేమోనని కొంచెం ఫాస్ట్గా చెప్పేసేయండి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి తీసుకొని వచ్చేసేయండి అంటే నేను అవే బిట్స్ తీసుకొని వస్తాను. ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ వాంట్ more related to DSC English grammar or something English related videos, so please subscribe my channel. Thank you. See you in the next video. Bye.